హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఈ ఐపీఎల్ 2024లో కొంతమంది బౌలర్ల మీద స్పెషల్ ఫోకస్ పెడదాం. నేను బౌలర్ల పక్షపాతిని అండ్ ఈ లిస్ట్లో ఉన్న బౌలర్స్ ఇండియాకి ఆర్ అదర్ ఇండియా కన్సిడరేషన్లో ఉన్నవాళ్ళు అండ్ ఈ ఐపీఎల్ని ఒక వేదికగా యూటిలైజ్ చేసుకొని ఆ T20 టీంలోకి రావడానికి వరల్డ్ కప్లో వాళ్ళకి ఏమైనా అవుట్ సైడ్ ఛాన్స్ ఉంటుందా అని చూసుకోవడానికి ప్రయత్నిస్తున్న బౌలర్ల గురించి మాట్లాడదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఈ లిస్ట్లో ఉన్న బౌలర్ ఇస్ హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ లాస్ట్ వరల్డ్ కప్లో ఈ వాజ్ వన్ ఆఫ్ ది మేజర్ బౌలర్స్. పాకిస్తాన్ మ్యాచ్లో ఏం చేశాడో చూసాం. ఆ తర్వాత మ్యాచ్లో కూడా బాగా స్వింగ్ అనేది లభించింది తనకి. బట్ సమ్హౌ ఆ ఇంగ్లాండ్ మ్యాచ్ తర్వాత సెమీఫైనల్ తర్వాత హిజ్ రిథమ్ యాజ్ T20 బౌలర్స్ హ్యాస్ బీన్ ఆన్ ది డౌన్వర్డ్స్లో. ప్రతిసారి ఆ ఇబ్బంది మాత్రం అతనికి వస్తూనే కనిపిస్తూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అతను ఏషియా గేమ్స్కి వెళ్ళినప్పుడు స్ట్రగుల్ అయ్యాడు. ఆ తర్వాత ఇండియాలో జరిగిన మ్యాచ్లు, బయట జరిగిన మ్యాచ్లు అన్నింటిలో కూడా యాజ్ అ T20 బౌలర్ ఈ స్ట్రగుల్. దానికి తోడు కాస్త నో బాల్ ఎక్కువ వేస్తున్నాడు. అండ్ బీయింగ్ ఇన్ దిస్ ఫ్రాంచైజ్ ఆల్సో డస్ నాట్ హెల్ప్ హిమ్. ఎందుకంటే ఆ ఫ్రాంచైజెస్ అంత సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ కాదు. ప్రతిసారి చేంజెస్ చేస్తూనే ఉంటారు. వన్ లక్కీ థింగ్ ఫర్ హిమ్ ఇస్ అతని మీద నమ్మకం అలాగే ఉంది. హర్షదీప్ని అలాగే పెట్టుకున్నారు. అండ్ లాస్ట్ ఐపీఎల్ హి హస్ డన్ వెల్. అండ్ ఆ ఫ్రాంచైజ్కి ఐపీఎల్లో హర్షదీప్ సింగ్ అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది ఇట్స్ ట్యాంక్లెస్ జాబ్. తనకి 2-3 మ్యాచ్లు సరిగ్గా అవ్వకపోయేసరికి ప్రతి ప్లేయర్కి అవుతాయి. 16 మ్యాచ్లు 15 మ్యాచ్లు 2-3 మ్యాచ్లు తప్పుతాయి. ఇంకా ఫుల్గా హర్షదీప్ రిథమ్ పోయింది అది ఇది అంటూ మాట్లాడతారు. బట్ దట్ డీడ్ ఎఫెక్ట్. అండ్ దానివల్ల అతను మళ్ళీ ఇంకొకసారి ఆ పునరాగమనం చేద్దామనే ఆలోచనలో ఉంటాడు. హర్షదీప్ ప్రాబ్లం ఏంటంటే కనుక అతని దగ్గర టూ మెనీ గుడ్ డెలివరీస్ ఉన్నాయి. ఏది వేయాలి అనే కన్ఫ్యూజన్లో తర్జన రిథమ్ పోగొట్టుకుంటాడు. అతని దగ్గర మంచి స్వింగ్ బౌలింగ్ ఉంది. అటు తిప్పుతాడు ఇటు తిప్పుతాడు బాల్ని. యార్కర్ ఉంది, బౌన్సర్ ఉంది, స్లోవర్ వన్ ఉంది, కట్టర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఓవర్లో ప్రతిదీ ట్రై చేద్దాం అనుకుంటాడు అనేది నా ఫీలింగ్, విచ్ ఇస్ వాట్ హెస్ హ్యాపెన్. అండ్ దానివల్ల అతని రిథమ్ అనేది పోయింది. బట్ ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ స్వింగ్ చేయగలిగేవాడు. ఆ కెంట్కి వెళ్ళి బ్యాటింగ్ కూడా బాగా చేస్తూ ఉన్నాడు. ఇఫ్ హీ కెన్ సమ్హౌ నాక్ ద డోర్స్, అతను ఫస్ట్ పర్సన్ ఉంటాడు ఇండియన్ సెలక్షన్ టీమ్. ఓకే ఫైన్, ఉస్కోలేకే జాయింగే. ఇదే గోవాలకు చెందిన సెకండ్ బౌలర్ ఇస్ దీపక్ చహర్. దీపక్ చహర్కి అతిపెద్ద ఎనిమి ఏంటి అంటే కనుక అతని ఇంజరీ ప్రోన్ బాడీ. అతను ఫిట్గా ఉన్నాడు అంటే అతను మ్యాచ్ అవైలబుల్లో ఉన్నాడు అంటే కనుక ఎప్పుడు ఫిట్గానే ఉంటాడు. బట్ మ్యాచ్ అవైలబుల్లో చాలా తక్కువ ఉంటాడు. ఎందుకంటే అతను బాగా ఇంజరీ ప్రోన్గా ఉంటాడు. సరే లాస్ట్ టైం నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, అందుకే అతను ఆడలేకపోయాడు. అండ్ సిఎస్కే కూడా లాస్ట్ మ్యాచ్ 2-3 ఇంజరీ కన్సర్న్స్ లాగా సిచ్యువేషన్ వచ్చింది. బట్ ఈ సమ్హౌ వాజ్ దేర్. సో దీపక్ చహర్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హర్షదీప్ మీద, ఆల్దో హర్షదీప్ ఈజ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, దీపక్ చహర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బ్యాటింగ్ చేయగలడు. 2 మ్యాచ్లు బాగానే ఆడి గెలిపించాడు. 6లు కొట్టగలడు. సిఎస్కేకి 6లు కొట్టాడు ఒక మ్యాచ్లో. సో ఈ నేపథ్యంలో వాట్ హీల్ బి థింకింగ్ ఇస్, సరే నేను స్వింగ్ చేయగలను, బ్యాటింగ్ చేయగలను, నా డెత్ బౌలింగ్ ఇంకొంచెం పదులు పెడదాం. అతన్ని ట్రై చేశాడు ధోని డెత్ బౌలర్గా. అండ్ సిఎస్కేకి డెత్ బౌలింగ్ సమస్యలు ఉన్నాయి. పతిరానా ఇంజరీ ఉంది, ముస్తఫిజుర్ వచ్చేసాడు, ఆ క్రాంప్ నుంచి బయటకు వచ్చారు, నో ప్రాబ్లం అని చెప్తున్నా కూడా దర్ సమ్ ఇంజరీ కన్సర్న్స్ దేర్. ఇఫ్ దీపక్ చహర్ కెన్ అడ్రస్ దట్, దీపక్ చహర్ నంబర్ 8 నంబర్ 9లో ఒక పర్ఫెక్ట్ ఆప్షన్గా ఉంటాడు. స్వింగ్ బౌలర్ అండ్ అలాగే ఈ కెన్ ఆల్సో బ్యాట్ అండ్ చక్కటి కాంప్లిమెంటింగ్ బౌలర్గా ఉంటాడు బుమ్రాకి ఆర్ సిరాజ్కి, డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ దేర్. ఆ తర్వాత అదే టీంలోని చెందిన శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు. శార్దుల్ ఠాకూర్ గురించి మాట్లాడితే ఒక పెద్ద స్టోరీ అతని గురించి. అతను ఎలాగైతే తనకి బ్రేక్ త్రూ వచ్చిందో గబా మ్యాచ్లో కానివ్వండి, ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళినప్పుడు నాటింగంలో జో రూట్ వికెట్ తీయడం కానీ, ఓవల్లో 2 సార్లు 50లు కొట్టి ఇండియాని గట్టెక్కించిన విధానం కానీ, బౌలింగ్లో ఎప్పటికప్పుడు గోల్డెన్ ఆర్మ్ ఉందని చెప్పేసి పేరు తెచ్చుకోవడం. సో ఐపీఎల్లో లాస్ట్ 2 సీజన్లో ఏంటబ్బా ఇది అన్నట్టు అనిపించింది. ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ అతనికి హెల్ప్ ఏమీ చేయలేదు. 10 కోట్లు ఇవ్వడం కరెక్టా అనే డౌట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సిఎస్కేకి వచ్చాడంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. సో విల్ బి హోపింగ్ తనతో కూడా అదే జరగాలి. అందరికీ ఏదైతే జరిగిందో నాతో కూడా అదే జరగాలనే కోరికలో అతను ఉంటాడు. సో శార్దుల్ ఠాకూర్ మళ్ళీ డెత్ బౌలింగ్, మిడిల్ ఓవర్స్, కాస్త బ్యాటింగ్ పని చెప్పగలిగాడంటే బాగుంటుంది. బ్యాటింగ్ ఆల్రెడీ పని చెప్పాడు. రంజీ ట్రోఫీలో 100, 50, 75 చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఒక్కసారిగా మనం ఆవేష్ ఖాన్ వైపు చూద్దాం. ఆవేష్ ఖాన్ వైపు ఎందుకు చూడాలి అంటే 2022లో అర్రే ఆగే బౌలర్ హే అచ్చాయే బాగానే ఉన్నాడు అనుకున్నారు. తర్వాత తనకి ఇంజరీ అయింది, మెల్లిగా అతను పక్కన పెట్టారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అతను టీంలోకి రావడానికి టైం పట్టింది. టీంలోకి వచ్చిన తర్వాత వైట్ బాల్లో బాగా పర్ఫామ్ చేశాడు, డొమెస్టిక్లో రెడ్ బాల్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. సో ఒక బ్యాకప్ ఆప్షన్గా కావాలంటే ప్యూర్ బౌలర్, ఈ కెనాట్ బ్యాట్.
బ్యాట్ పట్టుకోవడం రాదు. హెల్మెట్ వేసి ఇసురు కొట్టడం తెలుసు కానీ బ్యాట్ పట్టుకోవడం రాదు. ఇప్పటిదాకా అయితే రారా. ఈ ఐపీఎల్లో మరి ఇంప్రూవ్ చేసుకుని కొట్టాడంటే అది వేరే విషయం. గట్టిగా కొట్టగలిగే ఓపికలు ఉన్నాయి, స్లాగ్ చేస్తాడు, తగులుతుంది. వాడు అంత కన్సిస్టెంట్గా ఎంత కొడతాడో చూడాలి. బట్ అది పక్కన పెట్టండి. హిస్ ఎయిమ్ దేర్ ఇస్ టు నాట్ టు బ్యాట్ అండ్ గెట్ ఇన్ టు ద టీమ్. బౌలింగ్ పరంగా ఎట్లా ఉంటాడు. లక్నో నుంచి ఆర్ఆర్కి వెళ్ళడం, ఆర్ఆర్లో ప్రసిద్ధ్ కృష్ణ ఇంజరీ అవ్వడం, ఆర్ఆర్ పేస్ బౌలింగ్ యూనిట్ సరిగ్గా కుదురుతుందా లేదా అనే డౌట్లు ఉండడంతో ఆవేష్ ఖాన్ ఖచ్చితంగా గేమ్ ఉంటుంది. ఆ గేమ్ని ఎంత మెరుగుపరుచుకుంటాడో, ఆ అవకాశాన్ని ఎట్లా వినియోగపరుచుకుంటాడు అనేది చూడాల్సిన అంశం. చేతన్ సాకరియా కూడా ఈ లిస్ట్లో పెడుతున్నాను, ఎందుకంటే అతని మీద కూడా గట్టిగా ఫోకస్ చెల్లింది ఒక 2 ఏళ్ల క్రితం. అర్రే అచ్చా బౌలర్ అయ్యాయి, ఎందుకంటే డెత్లో వేయగలడు, స్లోవర్ వన్స్ ఉన్నాయి, స్టార్టింగ్లో వేయగలడు, అండ్ కొంచెం మంచి టెంపర్మెంట్ ఉన్న బౌలర్. అసలు ఈ ఐపీఎల్ ఆక్షన్ ముందు ఏదో తప్పుడు న్యూస్ వచ్చింది అతని గురించి. తర్వాత బీసీసీఐ మళ్ళీ వెంటనే చెక్ చేసి ఇతను కాదు, డోంట్ వరీ అనేసరికి అతనికి ఐపీఎల్ టీం దక్కింది. బట్ మళ్ళీ ఐపీఎల్ టీంలో అతనికి 11లో చోటు దక్కుతుందని అది ఒక చిన్న ప్రశ్నగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ స్పిన్ డామినేటెడ్ స్క్వాడ్ అది, ఆర్ పిచ్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి లెట్ us see how things go with him. అతను వేస్తే కనుక ఇమీడియట్గా ఇక్కడ కన్సిడర్ చేస్తారా, లేకపోతే సెట్లో ఉంటాడా, ఏం జరుగుద్ది అనేది చూసుకోవాల్సిన అంశం. సరే, మనం ఇంత బౌలర్ల గురించి మాట్లాడుకున్నాం, కొంచెం స్పిన్నర్ల గురించి మనం దృష్టి పెట్టాలి అంటే అందరూ అంటారు కదా, చెహల్ గురించి ఎట్లా మర్చిపోతావు బ్రో నువ్వు అని. చెహల్ గురించి ప్రాబ్లం ఏంటో చెప్తాను. చెహల్ హ్యాస్ బీన్ ఇండియాస్ హైయెస్ట్ వికెట్ టేకర్, ఇండియాస్ నెంబర్ 1 T20 బౌలర్, వరల్డ్ నెంబర్ 1 T20 బౌలర్గా కూడా ఉన్నాడు. కానీ ఇప్పుడు చెహల్ రావాలి టీంలో కంటే ఇద్దరిని దాటి రావాలి. ఆ ఇద్దరు ట్రెమెండస్ ఫామ్లో ఉన్నారు. కుల్దీప్ యాదవ్ అక్రాస్ ఆల్ ఫార్మాట్స్ ఈస్ డూయింగ్ ఎక్సీడింగ్లీ వెల్. రవి బిష్నాయ్ T20కి తను అసలు సెలెక్టర్లకి చూపించిన స్కిల్స్ ఇంకెవరు చూపించలే. టెర్రఫిక్ ఫీల్డర్, పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్, డెత్లో బౌలింగ్ వేయగలడు, లెగ్ స్పిన్ గూగ్లీ వేయగలడు, ఎక్కువ గూగ్లీ వేస్తాడు. అతను రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ బౌలర్ అన్నాకన్నా రైట్ ఆర్మ్ గూగ్లీ బౌలర్ అనాలి. అతన్ని బ్యాటింగ్ కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు. అండ్ ఈ 3 అతని దగ్గర ఉంది. చెహల్ దగ్గర ఒకటే స్కిల్ ఉంది, అదే ప్రాబ్లం. కుల్దీప్ యాదవ్ కూడా బ్యాటింగ్ డెవలప్ చేసుకున్నాడు, కుల్దీప్ యాదవ్ కూడా బెటర్ కంట్రోల్తో బౌలింగ్ వేస్తున్నాడు. సో చెహల్ రావాలి అంటే కనుక కష్టంగా కనిపిస్తోంది. ఐ థింక్ హీ ఆల్సో నోస్ దాట్. అతనికి ఎప్పుడు మొండి చెయ్యే కనిపిస్తూ వచ్చింది. దట్స్ హౌ ఇట్ వాస్. అక్షర్ పటేల్ గురించి మాట్లాడుకుంటే అతను ఎంత చేసినా అతను జడేజాకి బ్యాకప్. అదే అతని దురదృష్టం. ఎంత చేసినా అతను జడేజాకి బ్యాకప్. అదే లిస్ట్లో మీకు వాషింగ్టన్ సుందర్ కనిపిస్తాడు. వాషింగ్టన్ సుందర్కి ఇంజరీ ఇబ్బందులు ఉన్నాయి. బట్ అతను ఎంత బాగా చేసినా కూడా అతన్ని ఒక ప్రాపర్ స్పిన్నర్ బ్రాకెట్లో అతను పెట్టరు. అతను ఒక ఆల్రౌండర్ బ్రాకెట్లో పెడతారు, ఒక సెమీ ఆల్రౌండర్ బ్రాకెట్లో పెడతారు. ఓకే సరే, జడేజా లేకపోతే కనుక సుందర్కే భారమే సోచంగా అనుకుంటారు. అండ్ అది అన్ఫార్చునేట్లీ అతనికి ఫ్రాంచైజీలో కానీ ఇండియా క్రికెట్లో కానీ అడ్రస్ చేసే అవకాశం రాలి. ఒకసారి ఓపెనింగ్ చేశాడు, విచ్ ఐ ఫెల్ట్ వాజ్ అ గుడ్ మూవ్, కానీ కొంచెం అతను టైం పట్టింది అడ్జస్ట్ అవ్వడానికి. అండ్ అలా ఆడితే వర్కౌట్ కాదు. T20 కొట్టగలడు, బాగా ఆడగలడు, డౌట్ లేదు. 6లు కొడతాడు, 4లు కొడతాడు, బాగా ఆడతాడు. అండ్ ఒక సిరీస్లో హీ హాస్ బీన్ ది పిక్ ఆఫ్ ద బ్యాటర్స్, న్యూజిలాండ్ సిరీస్లో. బట్ మళ్ళీ అదే ఇబ్బంది అతనికి కూడా. అండ్ భువనేశ్వర్ కుమార్ తలుచుకుంటే కనుక ఐ ఆల్వేస్ ఫీల్ స్టిల్ హ్యాస్ ఇట్ ఇన్ హిమ్. ఇంకా అతను మంచిగా బౌలింగ్ చేయగలడు. అతను బ్యాటింగ్ కూడా కాస్త ఇంప్రూవ్ చేసుకున్నాడు డొమెస్టిక్ లీగ్లో ఆడి. బట్ బ్యాటింగ్ కన్నా కూడా ఇటువంటి సర్ఫేస్ మీద అతను బౌలింగ్ హెల్ప్స్ అలాట్ అనిపిస్తుంది. అతను కూడా చాలా మందిని దాటి రావాలి. లాస్ట్ టైం వరల్డ్ కప్లో స్వింగ్ చేశాడు, అంతా బాగా చేశాడు, వికెట్లు తీశాడు. ఆ సెమీఫైనల్లో జాస్ బట్లర్ ఒకసారి ముందుకు వచ్చి ఆడేసరికి రిధమ్ కొంచెం దెబ్బతినింది. అండ్ దాంతో జాస్ బట్లర్ అటాక్ చేశాడు. అతను తీసుకున్న 1 రిస్క్ ఇండియా మొత్తాన్ని వెనక్కి నెట్టేసింది. బట్ మళ్ళీ భువీ రాగలడు. భువీ దగ్గర ఆ పేస్ ఉందా అనే క్వశ్చన్లు వస్తాయి. బట్ ఆ షార్ప్నెస్ ఇంకా అలాగే స్ట్రాంగ్గా ఉంది. బట్ అగైన్ ఇట్ ఈస్ ద మేక్ ఆర్ బ్రేక్ సీజన్ అతను కూడా SRHతో. లాస్ట్ టైం డెత్లో కాస్త ఎక్కువగా రన్లు ఇచ్చేసాడు. ఈసారి ఇఫ్ యూ కెన్ కంట్రోల్, గెట్ దట్ స్వింగ్, డూ వెల్. తెలియదు, కష్టమే, కానీ ఏమన్నా అవుట్ సైడ్ ఛాన్స్ ఉంటుందా అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆకాశ్దీప్ లాంటి వాళ్ళ గురించి మాట్లాడితే ఆల్రెడీ సెంట్రల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ మీద ఫోకస్ ఉంది. దయాల్ కానీ, ఆకాశ్దీప్ కానీ, విద్వత్ కావేరప్ప కానీ వాళ్ళ మీద ఫోకస్ ఉంది. బట్ ఇమీడియట్ దీనిలోకి వస్తారా అనేది ఒక ప్రశ్న. ఆకాశ్దీప్ ప్రాబ్లీ మైట్ హ్యావ్ అన్ ఐడియా ఆర్ ఛాన్స్ అక్కడ ఎట్లా ఉండబోతుంది ఏంటి అని. ఇప్పుడు రాహుల్ చహర్, మయాంక్ మార్కండే వీళ్ళందరూ లిస్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. రాహుల్ చహర్ వాజ్ దేర్ ఇన్ 1 T20 వరల్డ్ కప్. ఆ తర్వాత లాస్ట్ 2 seasons ఇట్ డి నాట్ హ్యావ్ ప్రాపర్ IPL, ప్రాపర్ T20. దాంతో అతను తగ్గుముఖం పట్టాడు. మార్కండే హెస్ నెవర్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ రైట్. ఒక సీజన్ బాగా ఆడాడు, ఆ తర్వాత మళ్ళీ అతనికి అంతగా అతని ఛాన్స్లు, అవకాశాలు పెద్దగా రావడానికి. వరుణ్ చక్రవర్తి అంటే దినేష్ కార్తిక్ ఉంటేనే వరుణ్ చక్రవర్తి అంటారు మళ్ళీ. బట్ వరుణ్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ రాంగ్. కానీ అతనికి తెలుసు ఇండియన్ క్రికెట్ టీంలోకి రావడం ఇంపాసిబుల్ అని అతనికి తెలుసు. సో అది వీళ్ళు ఫ్రీ బాబు. IPL ఆడి సరే డొమెస్టిక్ క్రికెట్ ఆడదాం, IPL ఆడదాం అనే ఆలోచనలో ఉంటాడు. అండ్
గుజరాత్ టైటన్స్ నుంచి కూడా చూస్తే మీకు తెవత్యని కాస్త గట్టిగానే పక్కన పెట్టారు మన వాళ్ళు, అతనికి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఒక కోరిక ఉంటుంది చాలా మందికి. బౌలింగ్ చేయగలడు, బ్యాటింగ్ చేయగలడు, ఫినిషింగ్ చేయగలడని. బట్ ఇప్పుడున్న స్క్వాడ్లో అందరినీ కాదని తెవట్యని తీసుకోవడం కష్టంగా కనిపిస్తాం. మేజర్ ఫోకస్ నాకు అనిపించేది హర్షదీప్, దీపక్ చహర్, షార్దుల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్, తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ చేతన్ సాకరియా, లిటిల్ బిట్ ఆఫ్ భువి, ఆర్ ప్రాబ్లీ అందరి లిస్ట్లో మీకు ఆకాష్ దీప్ కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళు 7 ఏం చేస్తారు, వీళ్ళు 7 నుంచి ఎవరు వస్తారు, ఎవరి మీద సెలెక్టర్ల దృష్టి పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అంశం. మీరేమనుకుంటున్నారు?